వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక, ఏం చేయలేకంట, పోల్చలేక. ఇదేంటండి, ఒక మనిషి ఇంత ఎక్కువ బాధ అనుభవిస్తాడు, స్నేహితులు పోల్చలేకపోవటం ఏంటండి? ఇప్పుడు మన కాంగ్రిగేషన్ ఉంది, ఒక 10 years తర్వాత వచ్చి నన్ను చూసినా గుర్తుపడతారే. కానీ యోబు ముఖం ఎట్లయిపోయిందంటే, నా చర్మము మాని పగులుతూ ఉంది. తర్వాత 19వ అధ్యాయము 20వ వచనంలో, నా చర్మము, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము. వీ కెన్ కౌంట్ హీస్ ద బోన్స్. టీబీ పేషెంట్లకి మనం బోన్స్ లెక్క పెట్టుకోవచ్చు. చర్మం ఉంటుంది కానీ అస్థిపంజరం చక్కగా కనపడుతూ ఉంటుంది. మోకాళ్ళు అవి ఇవి అంత ఎముకలు ఎట్లా షేప్ ఉన్నాయో మనకు కనపడుతూ ఉంటుంది.